నెల్లూరు జిల్లా రాచర్లపాడులో ఏర్పాటు చేస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తూ గ్రామస్తులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. నెల్లూరు జిల్లా ఇఫ్కో భూముల్లో నిర్మిస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీ దగ్గర గ్రామస్తులు, వామపక్ష నాయకులు భారీ ఎత్తున చేరుకుని నిరసన చేపట్టారు. ఇథనాల్ ఫ్యాక్టరీ వల్ల చర్మ వ్యాధులు, ఊపిరితిత్తుల వ్యాధులు, క్యాన్సర్ వ్యాధులు వస్తున్నాయని గ్రామస్తులు మండిపడుతున్నారు. ఇక పంట పొలాలను నాశనం చేసే ఫ్యాక్టరీలు తమకొద్దంటూ నినాదాలు చేశారు. కిసాన్ సెజ్ లో వ్యాపార పరిశ్రమలు పెట్టడం దుర్మార్గమని, ఇది కార్పొరేట్ కంపెనీలకు భూములను దారదత్తం చేసేందుకు పన్నాగమని వామపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. ప్రజలు పోరాటం చేసి ఈ ప్రాణాలు తీసేటువంటి ఇథనాల్ ఫ్యాక్టరీ మా ప్రాంతంలో వద్దని నెలల తరబడి ఆందోళన చేస్తే ఆ రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని ఉపసంహరించుకుంటే ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఈ రసాయనాల ఫ్యాక్టరీని మా కిసాన్ సెజ్లో నిర్మిస్తామని చెప్పి తీసుకొచ్చి ఇక్కడ ప్రజల అభిప్రాయాలను తీసుకోకుండా, ప్రజా సంఘాల అభిప్రాయాలను తీసుకోకుండా ఈ ఇథనాల్ ఫ్యాక్టరీలో జరిగేటువంటి లాభ నష్టాల గురించి ప్రజలకు వివరించకుండా రహస్యంగా ఏదో ఆన్లైన్లో పెట్టి కనీసం పత్రికలు కూడా ప్రజాభిప్రాయ సేకరణ గురించి వెల్లడించకుండా ఈరోజు ప్రజాభిప్రాయ సేకరణ కిసాన్ సెజ్లో జరుపుతున్నారు. వాస్తవంగా ప్రజాభిప్రాయ సేకరణ అనేది బహిరంగంగా ఉండకుండా 4 గోడల మధ్య ఆ పార్టీలకు సంబంధించినటువంటి అభిమానుల్ని, కార్యకర్తలు మాత్రమే తీసుకెళ్లే విధంగా ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతూ ఉంది. కాబట్టి ఇక్కడ కిసాన్ సెజ్లో నిర్మించబోయేటువంటి ఈ ఇథనాల్ ఫ్యాక్టరీ వల్ల ప్రజల ఆరోగ్యాలు దెబ్బతింటాయి. భవిష్యత్తులో క్యాన్సర్ కారకాలు ముప్పు ఉంది. అలాగనే పంటలు దెబ్బతింటాయి. చుట్టుపక్కల 10 కిలోమీటర్ల పైగా కూడా దీని ప్రభావం ఉంటుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా శాస్త్రజ్ఞులు చెబుతున్నటువంటి విషయము. అందుకని దీని మీద గ్రీన్ ట్రిబ్యునల్ కానీ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ తమ అభిప్రాయాలను వెల్లడించాలి, ప్రజల అభిప్రాయాలు చూసుకోవాలి. దానికి భిన్నంగా ఈరోజు ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుంది. దాన్ని రద్దు చేసి మొత్తం దీని మీద చర్చ చేసిన తర్వాతనే అనుమతులు ఇవ్వాలని చెప్పి సందర్భంగా మేము కోరుతున్నాం.